ఆ అన్నల్ని కన్నా తల్లి విప్లవ తల్లి. మొత్తంగా కూడా ఈ హుజూరాబాద్ గడ్డ విప్లవ మాత. ఇవాళ మనకు ఆ వీరుల కోసం కలుసుకోలేని పరిస్థితి మనకు రాజ్యం సృష్టించింది. అటువంటి రాజ్యాన్ని వాళ్ళ ఎత్తుగడల్ని అధిగమించి ఇవాళ అమ్మ దినం రోజు మనం అందరం కలుసుకోవడం జరిగింది. ఇవాళనే ఒక వీరుడు మోడెం బాలకృష్ణ అన్న హైదరాబాద్, అక్కడికి పోవాలన్నా ఇక్కడ పోవాలన్నా. ఇంకోవైపు మన దగ్గరనే కరీంనగర్లో బీసీల సభ జరుగుతుంది ఒకటి. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఎంతోమంది అమరులను ఇక్కడ కూడా కొట్టుకున్నాం, అడవిలోకి పోయి అక్కడ పోయిన పరిస్థితి ఉన్నది. మనం చాలా దుఃఖంతో ఈ తెలంగాణ గడ్డ మూలుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు మనలు అమ్మ గురించి నేను చాలాసేపు చెప్పగలుగుతా. నాకు ఆకలి అవుతుంది, నాకు 11 సంవత్సరాల నుంచి షుగర్, మా తమ్ముడు చాపర్తి కుమారు నేను బీసీ రిజర్వేషన్ల కోసం 42% కోసం 15 రోజులు హైదరాబాద్లో నిరాహార దీక్ష చేసింది. అట్లనే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పేసి 22 రోజులు నిరాహార దీక్ష చేసింది. ఈ పూట తినకుంటే నాకేం పెద్ద విషయం కాదు, ఆకలి అవుతున్నది, షుగర్ పేషెంట్. కనుక మనం కలుసుకోవడమే కష్టమైన ఈ కలుసుకున్న సందర్భంలో మన బిడ్డలకు ఇలా వాళ్ళ గురించి గుర్తు చేసుకోవడం, ఇంతకుముందు ఒక అన్నాడు అన్నమాట, ఎంతైనా మంచిది, వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళను గుర్తు చేసుకోవడం అంటే వాళ్ళకేమో చెయ్యడం కాదు, పుట్టుక అయ్యింది, మరణం అయ్యింది, వాళ్ళకి ఏదో చేయడం కాదు. వాళ్ళను గుర్తు చేసుకోవడం అంటే మన బిడ్డల్ని, మన భవిష్యత్ తరాల్ని బాగు చేసుకోవడం ఎట్లా, ఈ బాధల్ని పోడగొట్టుకోవడం ఎట్లా అనేది ఆలోచించుకోవడానికే కలుసుకున్నాం. పండుగ తర్వాత పుట్టుక, మరణం, పెళ్లి, ఈ 3 సందర్భాలలో కలుసుకొని మన కష్ట నష్టాలు చర్చించుకోవడం కోసం, ఆలోచించుకోవడం కోసమే మన బంధుమిత్రులంతా కలుసుకోవడం జరుగుతుంది. చారిత్రకంగానే ఇది ఉంటుంది. కాబట్టి ఇవాళ కలుసుకొని హాయ్ హాయ్ అనుకొని ఊకెడంతా బువ్వదిని వెళ్ళిపోవడం కాదు. ఒకప్పుడు పండుగ అంటే, పెళ్లి అంటే 3 రోజులు జరిగేది, 4 రోజులు జరిగేది. కాబట్టి ఇవాళ దినాల వరకు కూడా, అంటే చనిపోయిన రోజు నుంచి దినాల వరకు కూడా ప్రతిరోజు బంధుమిత్రులు వస్తారు. కేవలం తినబెట్టడం కోసం కాదు, బాధలు మాట్లాడుకోవడం కోసం, ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు. కాబట్టి ఇవాళ ఏడాది దినం రోజు ఇవాళ తెలంగాణ గడ్డ ఇక్కడి నుంచి విప్లవోద్యమాన్ని దేశానికి పంపింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి నుంచి కమ్యూనిస్టు పార్టీని దేశవ్యాప్తంగా నిలబెట్టగలిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మనం ఎంతో మందిని బలిదానమైనాం. ఇవాళ మళ్ళీ బీసీ ఉద్యమం ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆ బీసీ ఉద్యమం మనందరం ఉన్నాం. ఇవాళ ఇక్కడ రెడ్డి సోదరులు ఉండొచ్చు, మన దళిత సోదరులు ఉండొచ్చు, బీసీ సోదరులు ఉన్నాం. వాస్తవానికి ఇవాళ పాలిస్తున్న దేశంలో ఏదైతే ఉందో మోడీ ప్రభుత్వం, ఆ మోడీ బీసీ అని చెప్పుకున్నా ఇవాళ మొత్తం ప్రజల్ని దోచిపెట్టి ఆదాని అంబానీల కట్టబెట్టడం కోసం మన నంబాల కేశవరావు ఒక బీసీ బిడ్డను, ఇవాళ మోడీ బాలకృష్ణ బీసీ బిడ్డను, ఇవాళ మన యోధుడు కుమారస్వామి, గోపగోలి అయిందన్న, ఇట్లాంటి ఎంతో మంది వీళ్ళను బలి తీసుకున్న రాజ్యం ఇవాళ ఇంకా బలంగానే ఉన్నది. ఇంకా వాళ్ళ ఆశయం మనం సాధించాల్సిన విషయంగానే ఉన్నది. ఆనాటి పరిస్థితుల్లో ఒక విప్లవ సంస్థనేమో ఎన్నికల్లో పాల్గొంటే ఎత్తుగడలు ఇచ్చా, ఒక విప్లవ సంస్థ పార్లమెంటు పందుల దొడ్డి అని అడవిలోకి పోయిన పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ పందుల దొడ్డి మాత్రమే కాదు, పార్లమెంటు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అది దాంట్లో పందులు పోయినాయి. పందులు ఉన్నప్పుడు పెద్దగా నష్టం అనిపించలేదు. పందులు పోయినాయి, వేట కుక్కలు వచ్చినాయి. వేటాడే కుక్కలు ఇవాళ మన అడవిలో అన్నలను, ఏ మూలకో ఉన్న అన్నలను కూడా, మన రక్త సంబంధికుల్ని, మన బిడ్డల్ని మిగులుస్తలేదు. ఒక అమరుడికి ఇవాళ అమర జోహార్లు చెప్పి కాసేపు దుఃఖించి మళ్ళీ రాత్రి 2 రోజులకు ఉండగానే మళ్ళీ ఒక అమరవీరుడు మనతో కలిసి అమరవీరుడు అన్న ఆగన్నతో తిరిగిన యోధులు, ఆగరన్న దళ సభ్యులుగా చేరిన వాళ్ళు ఇవాళ మన కళ్ళ ముందుకు శివాలయ వస్తున్న పరిస్థితి.
దీనికంతా కారణం ఏమిటి? దీనికి ఏమన్నా పరిష్కారం ఉంటుందా లేదా? అయ్యో ఇవాళ మనం అడవిలో పోవన్నా మళ్ళా అంత అవసరం లేదు. మనం చేయగలిగేది చేద్దాం. ఒకటి, ఇవాళ ఈ దేశంలో ఏరుతున్న బీజేపీ ప్రభుత్వం, ఇక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న హన్మకొండలో సభ జరగనివ్వలేదు. పర్మిషన్ ఆ మహేష్ కుమార్ గౌడ్ను పిలిస్తే కూడా మన పర్మిషన్ మనకు అది పోలీసులు క్యాన్సిల్ చేసింది. ఇవాళ దేశంలో బీజేపీ ఉన్నది. ఆ బీజేపీ పార్టీకి బీసీ అని చెప్పుకుంటున్న ఆయన ఉన్నాడు. ఆ బీసీ మొత్తం దేశాన్ని నాశనం చేస్తూ అదానీ అంబానీలకు ప్రభుత్వ సంస్థల్ని ప్రజా సంపదను వాళ్ళ కట్టబెడుతున్న పరిస్థితి ఉన్నది. కనుక ఇవాళ మన ఐలంలో మన కుమారస్వామి ప్రధానమంత్రి అయి ఉంటే ఇది జరిగేదా? కాబట్టి విప్లవ బీసీ యోధులు, విప్లవ ఎస్సీ ఎస్టీ యోధులు కనుక పార్లమెంటులో ఉంటే అక్కడ విధానాలన్నీ కూడా మన ప్రజలకు అనుకూలమైన విధానాలుగా మారుతాయి. కాబట్టి అప్పుడు నిజమైన సమాజం ఏర్పడుతుంది, ఒక మహోన్నత సమాజం ఏర్పడుతుంది. కనుక ఆ మహోన్నత సమాజం కోసం ఇవాళ మనం అడిలో పోకుండా మనం చేయగలిగేది పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈవెన్ అగ్రకులాలు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ వాటా ప్రకారం పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడే ఇది నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన గణతంత్రం, నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజల నుంచి, పేద ప్రజల నుంచి విప్లవ బీసీలు, విప్లవ ఎస్సీలు, విప్లవ ఎస్టీలు, విప్లవ అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు కనుక పార్లమెంటుకు పోయి ఉంటే ఇవాళ అంబానీ ఆదానికి దోచిపెడతారా? మనసు ఒప్పుకుంటుందా? కనుక ఈ దేశ ప్రజల సంపదలన్నీ కూడా ప్రజలకు దక్కాలంటే మనం పంచాయతీ నుంచి పార్లమెంటులోకి మనం వెళ్లాల్సిందే. పార్లమెంటు అత్యున్నత సభ, విధాన సభ కనుక అక్కడికి మనం వెళ్లాల్సిందే. అక్కడికి మనం వెళ్ళాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీ యోధులారా మీరు ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాటం వల్ల వాళ్ళ కుల గణన ఉన్నది, జనాభా సంఖ్య తెలిసింది. ఇవాళ బీసీల సంఖ్య తెలియకుండా చేసిండ్రు. నిజానికి స్వాతంత్రం రాకముందు బీసీల లెక్క ఉన్నది బ్రిటిష్ వారి పాలనలో. విదేశీ పాలనలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఉన్నది. కానీ ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చింది, బీసీల స్వాతంత్రం పోయింది. కనుక ఇవాళ బీసీలు దేశంలో రెండో పౌరులుగా జీవిస్తున్న పరిస్థితి ఉన్నది. బీసీలు 50 నుంచి 60% ఉంటే కేవలమే 135 మంది ఎంపీలు మాత్రమే. అంటే 20% వరకే ఇక్కడ ఎంపీలు ఉన్న పరిస్థితి ఉన్నది. మొత్తం అగ్రకులాలే, బ్రాహ్మణులే మొత్తం పార్లమెంటులో, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అనుకుంటే పార్లమెంటులో నిండిపోయి ఇవాళ మనకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కనుక ఇవాళ పార్లమెంటులో బీసీల వాటా సాధించుకోవడానికి మేము ఇక్కడున్న సోదరులు ఎంతో మందిని మన ఆగన్న సహకారంతో మేము పాదయాత్రలు చేసినాం, ఆమరణ దీక్షలు చేసినాం. ఇంకా కూడా మనం రేపు ఎన్నికల ముందున్న స్థానిక సంస్థల్లో పల్లె నేలితేనే ఢిల్లీ నేలుతాం. పల్లెలో మనం అధికారం స్థాపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఢిల్లీలో కూడా ప్రజారాజ్యం స్థాపించుకోవాల్సిన ఉన్నది. ఒకప్పుడు పాట పాడుకున్నాం, రండిరో కూలన్న రైతు రాజ్యం తెస్తాం, కూలి రాజ్యం తెస్తాం అని చెప్పేసి. అటువంటి రాజ్యం ఎక్కడ అంటే పార్లమెంటును గెలిస్తేనే మన చేతుల్లోకి వస్తుంది. కనుక ఇక్కడ పల్లెల్లో ఎంపీటీసీ జడ్పీటీసీలుగా బీసీల వాటా 42% కోసం ఈ ప్రభుత్వంతో పోరాడుతున్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మాత్రమే, కానీ మన జనాభా దామాషా 60%. ఈ 60% వాటా కోసం రేపు ఢిల్లీతో పోరాటం చేయడానికి గతంలో విప్లవోద్యమాల్ని, కమ్యూనిస్టు ఉద్యమాల్ని, రాష్ట్ర సాధన ఉద్యమాల్ని, ఇన్ని ఉద్యమాలు నిర్మించిన మనం రేపు దేశంలో కూడా ఇదే హుజూరాబాద్ గడ్డ నుంచి బీసీ ఉద్యమాన్ని దిశానిర్దేశం చేయడానికి మీరందరూ విప్లవ సోదరులుగా, ఈ కామ్రేడ్స్ అనుచరులుగా మీరున్న వాళ్ళు, వాళ్ళతో కలిసి తిరిగిన వాళ్ళు మరో చరిత్ర నిర్మించడానికి మీరందరూ సిద్ధం కావాలనుకుంటూ కొద్ది ఎక్కువ టైం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.